శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు, అలాగే నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ మనం ప్రారంభించుకున్న సౌందర్య లహరిలోని 42వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నేను సౌందర్య లహరి ప్రారంభంలో దీని ఆవిర్భావాన్ని గురించి చెప్పాను. శంకర భగవత్పాదుల వారు కైలాసానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అమ్మవారు ఆయనకు సౌందర్య లహరి గ్రంథాన్ని ఇచ్చినట్లు, ఆ గ్రంథాన్ని భూమండలానికి తెస్తున్నప్పుడు మధ్యలో నందీశ్వరుడు ఆ గ్రంథంలో కొంత భాగాన్ని లాగేసుకున్నట్లు, అలా నందీశ్వరుడు తీసుకున్న భాగంలో ఉన్న 59 శ్లోకాలను శంకరుల వారు అమ్మవారి ప్రోత్సాహంతోనే తిరిగి పూరించినట్లు పెద్దలు చెప్పిన కథను చెప్పుకున్నాం. అంటే మనం చెప్పుకుంటున్న సౌందర్యలహరి గ్రంథంలో నందీశ్వరుడు తీసుకోగా శంకరుల వద్ద మిగిలిన 41 శ్లోకాలు అమ్మవారే చెప్పినవి కాగా, 42వ శ్లోకం నుండి మిగిలిన 59 శ్లోకాలు శంకరులు చెప్పినట్లుగా భావించాలి. ఇలా మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అని, మిగిలిన 59 శ్లోకాలను సౌందర్యలహరి అని వ్యవహరిస్తూ ఉంటాం. అలా ఎందుకు వ్యవహరిస్తారో ఈ విషయాలన్నీ నేను 30వ శ్లోకంలో చెప్పాను. మరొక్కసారి దానిని వినండి. మొదటి ఆనందలహరిలోని 41 శ్లోకాలలో అమ్మవారి యొక్క స్థూల సూక్ష్మతమ రూపాన్ని, మంత్రాత్మకమైన, యంత్రాత్మకమైన, తంత్రాత్మకమైనటువంటి రూపాన్ని అభివర్ణించారు శంకరులు. ఇక అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన ఈ 42వ శ్లోకం నుండి చేయబడుతుందన్నమాట. ఇందులో భాగంగా అమ్మవారి యొక్క శరీర అవయవముల యొక్క సౌందర్యాన్ని వర్ణన చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలామందికి ఒక అభిప్రాయం కలుగుతూ ఉంటుంది, అమ్మవారి శరీర అవయవములను వర్ణించడమేంటి అని. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. దేవతల యొక్క స్వరూపాలు, వారి యొక్క శరీరములు మంత్రమయములే కానీ మాంసమయములు కావు. ఒక్కొక్క శరీర అవయవానికి ఒక్కొక్క మంత్రాధిష్టాన దేవత ఉంటుంది. ఉపాసకుడు ఆ అవయవమును ధ్యానిస్తున్నప్పుడు తద్వారా ఆ మంత్రం యొక్క శక్తి అతనిలో ప్రవేశించి క్రమంగా అతనిని దైవత్వం వైపు నడిపించగలుగుతుంది. అమ్మవారి కేశములు యముని యొక్క తేజస్సు ద్వారా సృజించబడినవి. కన్నులు సూర్యుని తేజస్సు, చెవులు దిగ్దేవతల యొక్క తేజస్సు, ముఖము రుద్రుని యొక్క తేజస్సు నుండి ఆవిర్భవించబడింది. అమ్మవారి బాహువులు విష్ణు తేజస్సు నుండి సృజించబడినట్లు చండీ సప్తశతిలోని చెప్పబడింది. ఇప్పుడు ఆయా అవయవములను ధ్యానిస్తున్నప్పుడు ఆయా దేవతల యొక్క తేజస్సు ఆ ఉపాసకునిలో ప్రవేశిస్తుందన్నమాట. అంతేకాని మనుష్యుల శరీర అవయవములుగా దేవతామూర్తుల యొక్క శరీర అవయవములను చూడకూడదు. అందుకే లలితా శాస్త్రంలో అమ్మవారి శరీరమును మూలమంత్రాత్మిక, మూలకూటత్రయ కళేబర అని చెప్పబడింది. ఆమె శరీరం అంతా మూలమంత్రాత్మకమైనది, అలాగే మూలకూటత్రయముగా చెప్పబడింది. అంటే కంఠము నుండి పైన ఉన్న ముఖమండలమంతా శ్రీమద్వాగ్భవ కూటమి. అంటే పంచదశీ మంత్రంలో క, ఏ, ఈ, ల, హ్రీం అనే 5 బీజాక్షరాల సంపుటియే ఈ వాగ్భవ కూటమి అన్నమాట. దీనినే కాది కూటమని కూడా అంటారు. అందుకే అమ్మవారి యొక్క ముఖమండలంలోని అవయవములను ఉపాసించేవాడికి అద్భుతమైనటువంటి వాక్పటిమ కలుగుతుంది. దీనినే లలితా శాస్త్రంలో శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ అని చెప్పబడింది. అలాగే కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి, అంటే కంఠము నుండి నడుము వరకు గల భాగము మధ్యకూటము. హ, స, క, హ, ల, హ్రీం అనే 6 బీజాక్షరాల కూటం అన్నమాట ఇది. దీనినే హాది కూటమి అని అంటారు. దీనినే కామరాజ కూటమని కూడా అంటారు. ఉపాసకుడికి ఇక్కడ సమస్త సిద్ధులు లభిస్తాయి. ఇంకా శక్తి కూటైక తాపన్న కట్ యదోభాగధారిణి అని మరో మంత్రం. అమ్మవారి యొక్క నడుము నుండి పాదముల వరకు ఉన్నది శక్తి కూటమి. ఇది స, క, ల, హ్రీం అనే 4 బీజాక్షరాల కూటమి అన్నమాట. ఈ శరీర భాగాల ఉపాసన వలన శారీరక మానసిక శక్తులు ఉపాసకుడికి లభిస్తాయి. మొత్తంపైని అమ్మవారి శరీరమును పంచదశీ మంత్రములో 3 కూటములుగా చూసినప్పుడు అవి జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులకు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు, సత్వరజస్తమో గుణములకు సంబంధించినవిగా చూడాలి తప్ప కేవలం మాంసమయములైనటువంటి వాటిగా చూడకూడదు. నేను ఇంత ఉపోద్ఘాతాన్ని ఎందుకు చెప్పానంటే, ఇక నుండి వస్తున్న శ్లోకాలు అమ్మవారి శరీర వర్ణన చేస్తున్నప్పుడు
ఆయా అవయవములకు సంబంధించినటువంటి మంత్రాధిష్టాన దేవతా వర్ణన జరుగుతున్నట్లు మీరు భావించాలన్నదే నా తపన. ఇక సౌందర్యలహరి ప్రారంభంలో అమ్మవారి కిరీటాన్ని వర్ణించి క్రమంగా పాదాల వరకు వర్ణన చేశారు శంకరులు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనకు పూజా విధానంలో అథాంగ పూజ అని ఒకటి ఉంటుంది. మీరు వినాయక పూజ చూడండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి అని పాదముల నుండి పూజ చేస్తూ ఉంటాం. అలాగే లక్ష్మీ పూజ చేసినప్పుడు ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి అని పూజ చేస్తాం. దేవతల యొక్క పూజలు పాదముల నుండి ప్రారంభం చేస్తాం. కానీ ఇక్కడ శంకరుల వారు కిరీటం నుండి క్రమంగా పాదముల వరకు వర్ణన చేశారు. ఎందుకు ఇలాగా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. కానీ అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో వసిన్యాది వాగ్దేవతలు లలితాశాస్త్రంలో వర్ణించారు. చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్యత అని. ఆ తల్లి జ్ఞానాగ్ని గుండం నుండి వెలుపలికి వచ్చినప్పుడు ముందుగా కిరీటము, కేశపాశములు, ముఖమండలం ఇలా కనిపించింది. అందుకని శంకరులు ఇలా వర్ణించారు అనే ఈ సమాధానాన్ని మనం తీసుకోవాలి. సరే, ఇప్పుడు సౌందర్యలహరిలోని 42వ శ్లోకాన్ని గురించి నేర్చుకుందాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః స నీడే యచ్ఛాయాచ్ఛురణపటలం చంద్రసకలం ధనుస్సౌనాశీరం కిమితి ననిబధ్నాతి దిశనాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని విడదీసి చదువుతాను. నేను ఆగిన చోట మీరు విరామ చిహ్నాలు పెట్టుకోండి. గతైః మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సః నీడేయ ఛాయా ఛురణ పటలం చంద్రశకలం ధనుః సౌనాశీరం కిం ఇతి న నిబధ్నాతి ధిషణాం. ఇప్పుడు ఈ పదాల యొక్క అర్థాన్ని ఒక్కటొక్కటిగా చెప్పి మొత్తం శ్లోకాన్ని మళ్ళీ పూర్తిగా వివరిస్తాను. హే హిమగిరిసుతే అంటే ఓ పర్వతరాజపుత్రి పార్వతీదేవి, మాణిక్యత్వం గతైః రత్నములనే భావమును పొందినటువంటి గగనమణిభిః ఆకాశపు మనుల చేత. ఇక్కడ ఆకాశపు మనులంటే సూర్యులు అన్నమాట. 12 మంది సూర్యులు ఉంటారు. వీరే ద్వాదశాదిత్యులు. ఈ 12 మంది సూర్యులు అనేక మనుల చేత, సూర్యులు అనే మనుల చేత సాంద్రఘటితం దట్టంగా కూర్చబడినటువంటి హైమం బంగారుమయమైనటువంటి తే కిరీటం నీ యొక్క కిరీటాన్ని యహ ఏ సాధకుడు కీర్తయతి వర్ణిస్తున్నాడో సహ అతడు నీడేయ అండాకారములో ఉన్నటువంటి నీ కిరీటంలో పొదగబడినటువంటి రత్నముల యొక్క ఛాయా కాంతుల చేత చురణ వ్యాపనము వలన పటలం వివిధ రంగులు కలదిగా అయినటువంటి చంద్రశకలం నీ కిరీటంపై ధరించిన చంద్రఖండమును చూచి సౌనాశీరం ఇంద్రునికి సంబంధించినటువంటి ధనుహు విల్లు ఇతి అని ధిషణాం బుద్ధి యందు కిం ననిబధ్నాతి ఎందుకు భావింపడు అంటే భావిస్తాడనే అర్థాన్ని మనం చెప్పుకోవాలి. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః స నీడే యచ్ఛాయాచ్ఛరణపటలం చంద్రసకలం ధనుస్సౌనాశీరం కిమితి ననిబధ్నాతి ధిషణాం. ఓ హిమగిరి తనయ పార్వతీదేవి, ఆకాశమున మనుల వలె ప్రకాశిస్తున్న ద్వాదశాదిత్యుల చేత దట్టముగా కూర్చబడినటువంటి నీ బంగారు కిరీటాన్ని ఎవడు కీర్తిస్తాడో ఆ ఉపాసకుడు నీ కిరీటంలో పొదగబడిన ఆ భానుమనుల కాంతుల ప్రసారంతో వివిధ రంగులు పొందినటువంటి నీ కిరీటంలోని చంద్రఖండాన్ని చూసి ఇది ఇంద్రుని ధనుస్సుగా ఎందుకు భావన చేయకుండా ఉంటాడు అంటే అమ్మవారి కిరీటాన్ని, ఆ కిరీటంపై ఉన్నటువంటి చంద్రఖండాన్ని ధ్యానిస్తున్న ఉపాసకుడికి ఆ చంద్రశకలం
ఇంద్రధనుస్సుగా తప్పక భావిస్తాడని అంటారు శంకరులు. మనం నిత్యము పూజా మందిరాల్లో అమ్మవారిని పూజిస్తూ అసలు అమ్మను ఎలా ఉపాసన చేయాలో కూడా మనకి పూర్తిగా తెలియకుండా ఉంటాం. ఇలాంటి వాళ్ళకి మనకు ఎంత చక్కని శ్లోకాలు శంకరుల వారు అందించారో చూడండి. గతైర్మాణిక్యత్వం గగనమణివిహి సాంద్రఘటితం అన్నారు. అంటే అమ్మవారి యొక్క కిరీటాన్ని మన చేత ఇక్కడ దర్శనం చేయిస్తూనే అమ్మ యొక్క విరాట్ స్వరూపాన్ని కూడా మనకు చూపిస్తున్నారు. సాధారణంగా కిరీటంలో పొదగబడినటువంటి మణులు ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ధరించిన కిరీటంలో ఆకాశంలో ఉండే 12 మంది సూర్యులే మణులుగా ప్రకాశిస్తున్నారట. అంటే ఆ తల్లి బ్రహ్మాండ స్వరూపిణి అన్నమాట, విరాట్ స్వరూపము కలిగినటువంటిది. ఆమె యొక్క విరాట్ దేహాన్ని మనకు చూపిస్తున్నారు. కేవలం ఒక సూర్యుడి యొక్క వైశాల్యం కొన్ని కోట్ల చదరపు కిలోమీటర్లు ఉంటుంది కదా, అలాంటి 12 మంది సూర్యులు ఆమె కిరీటంలో పొదగబడినటువంటి మణుల వలె కనబడుతున్నారంటే ఆమె కిరీటం ఎంత పెద్దది కావాలి? అంత పెద్ద కిరీటాన్ని ధరించినటువంటి అమ్మ యొక్క విరాట్ దేహం మన ఊహకు కూడా అందదు కదా. అందుకే వ్యాసుల వారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని ప్రారంభించేశారు. ఆమె ఈ సమస్త బ్రహ్మాండములకు రాణి అన్నమాట. ధాత, మిత్రుడు, అర్యముడు, రుద్రుడు, వరుణుడు, సూర్యుడు, భానుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులను తన కిరీటంలో ధరించిన ఆ తల్లి సూర్యశేఖరి, అలాగే సూర్యమౌళీశ్వరి కూడా అయ్యింది. చంద్రఖండాన్ని ధరించి చంద్రశేఖరి, చంద్రమౌళీశ్వరి కూడా అయ్యింది. చూసారా, వ్యాసుల వారు కూడా లలితా శాస్త్రంలో కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అని పద్మరాగ మణులతో చెక్కబడినటువంటి అమ్మవారి కిరీటాన్ని అభివర్ణించారు. ఇంకా 2వ వాక్యంలోకి వెళ్దాం పదండి. కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యహ. హిమగిరిసుత అంటే మంచుకొండ అయిన హిమవంతుని యొక్క కుమార్తె పార్వతి. తే హైమం కిరీటం, నీ యొక్క బంగారుమయమైనటువంటి కిరీటాన్ని యహ కీర్తయతి, ఎవడు ధ్యానిస్తున్నాడో అంటే ఏ ఉపాసకునికి అమ్మవారి కిరీటం బంగారుమయమైనదిగా కనబడుతోందో సహా నీడేయఛాయాచ్ఛురణపటలం చంద్రశకలం. ఇక్కడ అసలైనటువంటి రహస్యం అంతా ఇక్కడే పెట్టారు శంకరుల వారు. అమ్మవారి కిరీటంలో మణుల వలె ఉన్నటువంటి ఆ ద్వాదశాదిత్యుల యొక్క కాంతులు అమ్మ ధరించే చంద్రఖండంపై ప్రసరించడం వల్ల ఇప్పుడు ఆ చంద్రఖండం వివిధ రంగులలో ప్రకాశిస్తుందట. చంద్రుడు చల్లగా ఉంటాడు కదా, అందుకే అతనికి హిమకరుడని అంటారు. ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో మనం భౌతిక శాస్త్రంలో చదువుకున్నాం. వర్షపు బిందువుపై సూర్యుని కాంతి పడడం వల్ల విబ్జయార్ అనే 7 రంగులతో కూడినటువంటి ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది కదా. అందుకని ఆ చల్లని చంద్రుని నుండి జాలువారుతున్న మంచు బిందువులపై ఈ ద్వాదశాదిత్యుల యొక్క కిరణములు పడడం వల్ల అమ్మవారి కిరీటంపై ధరించినటువంటి చంద్రఖండం వివిధ రంగులలో కనిపిస్తుందట. చూసారా, శంకరులకు తప్ప ఇంత చక్కని భావం వేరొకరికి కలుగుతుందా అనిపిస్తుంది. ఇంకా ఆఖరి వాక్యంలో అంటున్నారు చూడండి, ధనుహు సౌనాశీరం కిమితి ననిబధ్నాతి ధిషణాం అని. సౌనాశీరుడు అంటే ఇంద్రుడు. ఉపాసకుడికి ఇప్పుడు అమ్మవారి కిరీటంపై ధరించినటువంటి ఆ చంద్రరేఖ ఇంద్రధనుస్సులా ఎందుకు కనిపించదు అని ప్రశ్నిస్తున్నారు శంకరులు. అంటే తప్పకుండా అమ్మవారి కిరీటాన్ని ఉపాసనా దృష్టితో చూసినప్పుడు ఆ చంద్రరేఖ ఇంద్రధనుస్సులా కనిపిస్తుందని తాను స్వయంగా దర్శించి మన చేత దర్శింపచేస్తున్నారు శంకరులు. వర్షాకాలంలో ఆకాశంలో ఇంద్రధనుస్సు 7 రంగులతో అర్ధచంద్రాకారంగా ఏర్పడుతుంది. మరి అర్ధచంద్ర రేఖను దేవి తన కిరీటంపై ధరిస్తుంది. ఆ చంద్రరేఖ కూడా అమ్మ కిరీటంలో పొదిగినట్లు ఉన్నటువంటి ఆ సూర్యకిరణముల యొక్క కాంతి ప్రతిఫలించి అది కూడా అనేక రంగులతో కనబడుతోందట. అందువల్లనే చూసేవారికి దేవి ధరించిన చంద్రరేఖ ఇంద్రధనుస్సు అనేటువంటి బుద్ధిని కలిగిస్తోంది అని అంటారు. ఈ శ్లోకంలో మరో చక్కని ప్రకృతి దృశ్యాన్ని మనకు చూపిస్తున్నారు శంకరులు. ఇందులో వర్ణిస్తున్న దృశ్యము ఉషోదయ కాలంలో ఆకాశంలో కనిపించే ప్రకృతి దృశ్యం అన్నమాట. బహుళ చతుర్దశి నాడు కనిపించే ఉషోదయ కాలంలోని ప్రకృతి దృశ్యాన్ని ఇక్కడ అమ్మవారి కిరీటంగా అభివర్ణిస్తున్నారు చూడండి. అందుకే జగన్మాతను ఉపాసించడానికి బహుళ చతుర్దశి అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందున కార్తీక బహుళ చతుర్దశి ఇంకా శ్రేష్టమైనది. ఈ చతుర్దశికి రూప చతుర్దశి అని కూడా పేరు వచ్చింది. కేవలం అమ్మవారి రూపమే
కార్తీక బహుళ చతుర్దశి ఉషోదయ ప్రకృతి దృశ్యం అన్నమాట. ఈ శ్లోకంలో వర్ణించిన దృశ్యము బహుళ చతుర్దశి నాడు ఉషఃకాలంలో ప్రకృతి దృశ్యము. దీన్ని బట్టి శంకర భగవత్పాదులు ఎంత చక్కని ప్రకృతి పరిశీలకులో కూడా మనకు అర్థమవుతుంది. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము పఠిస్తూ అమ్మవారి కిరీటాన్ని, ఆ చంద్రరేఖను ఎవరు ఉపాసిస్తున్నారో అలాంటి వారు అనేక జీవన సమస్యల నుండి బయటపడి అంత్యకాలంలో మోక్షప్రాప్తిని పొందగలరని పెద్దలు చెబుతారు. సరే మిత్రులారా, నా ఈ వీడియోను మీరు పూర్తిగా విని లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారి చేత కూడా నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనవి చేస్తున్నాను. ధర్మాన్ని రక్షించండి. ధర్మో రక్షతి రక్షితః. స్వస్తి.